హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో మనం చాలా టేస్టీగా ఉండే చిన్న కొరమేను లిగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామండి. దానికోసం ముందుగా మనమైతే చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టేటట్టు బాగా కలిపి ఒక 15 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సర్ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 4-5 లవంగాలు వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లికాయలు అంటారు కదండి, స్ప్రింగ్ ఆనియన్స్, అవి కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకుని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం నీళ్ళు అయితే వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఫిష్ మసాలా వేసుకుని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్న చేపల కొరమేను ఇగురు సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొరమేను ఇగురు రెడీ. ఈ కొరమేను ఇగురు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.